ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓ సర్వవ్యాపకుడు దేవదేవ, నీకు వినయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 19వ అధ్యాయంలో 28వ శ్లోకం నుంచి చూద్దాము. 27 శ్లోకాల వరకు కూడా మనము చూసాము. బలి మహారాజు, నువ్వెందుకు ఎక్కువగా కోరుకోలేదు నా దగ్గర నుంచి, ఎందుకు అంత తక్కువ కోరుకున్నావు అని అడిగినప్పుడు వామన దేవుడు సమాధానం చెప్పారు. ఏమని చెప్పారు అంటే, అవసరానికి మించి కోరాల్సినటువంటి అవసరం లేదు. ఎంత కోరినా కానీ అది మనకేమీ సంతృప్తినివ్వదు. మన జీవితంలో ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని, సంతృప్తిగా ఉండాలి అంటే మనకి ప్రారంభం ప్రకారంగా వచ్చినటువంటి దాన్ని మాత్రమే స్వీకరించి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనం సంతృప్తిగా ఉంటాము అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే భౌతికమైనటువంటివి ఏదైనా సరే ఎంత సాధించినా కానీ ఎంత పొందినా కానీ దానివల్ల పూర్తిగా సంతృప్తి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. కాబట్టి అవసరం ఎంతో అంతనే అడగాలి అనేటువంటి విషయాన్ని మనకి వామన భగవానుడు తెలియజేయడం అనేటువంటి జరిగింది. అంటే తను అడిగినటువంటి 3 అడుగుల నేలకి జస్టిఫికేషన్ ఇచ్చేస్తాడు. సో తను అడిగినటువంటి 3 అడుగుల నేలకి జస్టిఫికేషన్ ఇచ్చారు, ఎందుకు 3 అడుగులు మాత్రమే అడిగాను అని. ఓకే, సో ఇప్పుడు ఇక బలి మహారాజు తన యొక్క వాగ్దానం ఏదైతే ఉందో, అంటే ఆ బ్రాహ్మణ బాలుడు అంటే భగవంతుడు అడిగినటువంటి దాన్ని ఇవ్వడంలో తన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోబోతున్నారో చూద్దాం. నెక్స్ట్ 28వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. శ్రీ సుకవాచ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శ్రీ సుకవాచ. ఇత్యుక్తః హసన్నాః వాంఛాతః ప్రతిగృహ్యతాం. ఇత్యుక్తః సహ సన్నాః వాంఛతాః ప్రతిగృహ్యతాం. వామనాయ మహీం దాతుం జగ్రాహ జలభాజనం. వామనాయ మహిం దాతుం జగ్రాహ జలభాజనం. సుఖదేవ్ గోస్వామి పలికెను. భగవానుడు ఆ విధముగా పలికినంతట బలిచక్రవర్తి నవ్వి, సరియే, నీకిష్టమైన తీసుకొనమని పలికెను. పిదప కోరినంత స్థలం ఇచ్చిదని వామనునికి చేసిన వాగ్దానమును ద్రోపరచుడకతుడు జలపాత్రను గ్రహించెను. హరే కృష్ణ. సో ధన్యవాదాలు. వాగ్దానం చేసేటప్పుడు యాక్చువల్గా కమండలంలో నీళ్లు తీసుకొని చల్లుతారు కదా, సో ఆ విధంగా సరే నేనైతే నీకు ఆప్షన్ ఇచ్చాను, నువ్వైతే ఎంత కావాలంటే అంత కోరుకోమని, నువ్వు ఏది కోరుకుంటే అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని బలి చక్రవర్తి తెలియజేశారు. ఆ తర్వాత తన వాగ్దానాన్ని ధ్రువపరచడం కోసం జలపాత్రం తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. విష్ణవేక్ష్మాం ప్రధాస్యంతం ఉషనా అసురేశ్వరం. విష్ణువేక్ష్మాం ప్రదాస్యంతముసనా అసురేశ్వరం. జానం చికీర్షితం విష్ణో శిష్యం ప్రాహ విదాంవరః. జానం చికీర్షితం విష్ణోః శిష్యం ప్రాహ విదాంవరః. జ్ఞానుల్లో శ్రేష్ఠుడగు శుక్రాచార్యుడు విష్ణువు యొక్క ప్రయోజనము నెరిగిన వాడే సమస్తమును ఆ వామనునికి అర్పింపను ఉద్యుక్తుడైన తన శిష్యునితో వెంటనే ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు గురువు, మన బలిచక్రవర్తి యొక్క గురువు. సో బలిచక్రవర్తి గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి బలిచక్రవర్తి ఎక్కడ ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఏమైపోతారో అని భయం. అందుకని వెంటనే బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు మాట్లాడటానికి రెడీ అయిపోయారు. సో ఎందుకంటే శుక్రాచార్యుడికి అన్ని తెలుసు, వచ్చింది ఎవరు, ఏం అడిగారు, అడిగిన దాన్ని కనుక తీరిస్తే ఏమవుతుంది అనేటువంటి విషయం మీద ఒక అవగాహన అనేటువంటిది
బలిచక్రవర్తికి ఉంది కాబట్టి, సారీ, శుక్రాచార్యుడికి ఉంది కాబట్టి బలిచక్రవర్తిని ఆపాలి అని అనుకున్నారు. ఓకే, సో ఏం చెప్తున్నారు శుక్రాచార్యుడు చూద్దాం బలిచక్రవర్తి తోటి. రామారావు ప్రభుజీ. శ్రీ శుక్రవాచ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. శిరీష మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక్రవాచ. శ్రీ శుక్ర ఉవాచ. ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయః. ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయః. కశ్యపాదదితేర్జాతో దేవానాం కార్యసాధకః. కశ్యపాదదితేర్జాతో దేవానాం కార్యసాధకః. శుక్రాచార్యుడు పలికెను, విరోచనానందన, వామన రూపమున ఉన్నట్టి ఈ వటువు సాక్షాత్తుగా అవ్యయుడైన విష్ణు భగవానుడే. కశ్యప మునిని తండ్రిగను అతిథిని తల్లిగను గ్రహించి ఇతడు దేవకార్యమును సాధించుటకు ఇప్పుడు ఆవిర్భవించినాడు. హరే కృష్ణ. సో గురువు తన శిష్యుడితోటి మాట్లాడుతున్నాడు. సో ఏమంటున్నారు అంటే శుక్రాచార్యుడు మాట్లాడుతున్నాడు బలిచక్రవర్తి తోటి. సో నువ్వు విరోచనానందనుడు. సో వామన రూపంలో ఉన్నటువంటి ఈయన ఎవరో కాదు, ఈయన స్వయంగా విష్ణు భగవానుడే. ఈయన కశ్యపముని అదితిని తల్లిదండ్రులుగా చేసుకొని దేవతలకి లాభం కలిగించడం కోసం ఈ విధంగా ఒక బ్రాహ్మణ బాలుడుగా అవతరించారు విష్ణువే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానత. ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానత. న సాధు మన్యే దైత్యానాం మహాను ఉపగతో నయః. న సాధు మన్యే దైత్యానాం మహానుపగతో అనయః. హరే కృష్ణ ప్రభుజీ. ఇతనికి భూమి నసగదని వాగ్దానం చేసి ఎంతటి ప్రమాదకర పరిస్థితిని కొని తెచ్చుకుంటూ నీవు ఎరగుకున్నావు. ఈ ప్రతిజ్ఞ ఎంత మాత్రము నీకు శుభకరము కాదు. ఇది అసురులకు గొప్ప హాని కలిగించగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటున్నావు? ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నావు అని అంటే నువ్వు విష్ణువుకి ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వు విష్ణువుకి ఏదైనా ఇస్తున్నావు అని అంటే ఆ విష్ణువు దేవతలకి సహాయం చేయడానికి వచ్చారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విష్ణువుకి ఇచ్చేస్తావో అది నీకు నీ అసురుల మొత్తానికి కూడా హాని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఏ గురువైనా కానీ ఎలా ఉండాలండి? శిష్యుడిని ఏం చేయాలి? ఏ గురువైనా శిష్యుడిని ఏం చేయాలి? శిష్యుడికి ఏమి బోధనలు చేయాలి? భౌతికంగా నీకు ఎంత లాభం వస్తుంది, భౌతికంగా నువ్వు ఎంత పతనం చెందుతావు, భౌతికంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఈ దానం చేస్తే, ఈ ధర్మం చేస్తే అనేటువంటి విషయాలను నేర్పరు. సో ఏ గురువు అయినా కానీ ఆధ్యాత్మికంగా నేర్పాలి ప్రభుజీ, పురోగమించేలా బోధనలు చేయాలి. ఓకే, ఏ గురువు అయినా కానీ తన శిష్యుడిని విష్ణువుతో కనెక్ట్ చేయాలి, విష్ణువుకి దూరం చేయకూడదు. కానీ ఇక్కడ శుక్రాచార్యుడు ఏం చెప్తున్నారు? ఆపోజిట్ గా చెప్తున్నారు. శుక్రాచార్యుడు ఏం చెప్తున్నారు? నువ్వు విష్ణువుకి దానం ఇవ్వకు అని చెప్తున్నారు. విష్ణువుకి దానం ఇవ్వకు అని చెప్పడం విష్ణువుకి దగ్గరికి తీసుకెళ్ళడం, విష్ణువు నుంచి దూరం తీసుకెళ్ళడం. అంటే ఒక ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహాయం చేయనటువంటి గురువులు కూడా ఉంటారు. వాళ్ళు కేవలం భౌతికమైనటువంటి కోణంలో మాత్రమే ఆలోచిస్తారు. భౌతికమైనటువంటి కోణంలో నీకు వచ్చే లాభం ఎంత, నీకు వచ్చే నష్టం ఎంత, విష్ణువుకి అర్పించడం కూడా భౌతికంగా నువ్వు లాభపడతావా లాభపడవా అనేటువంటి కోణంలోనే ఆలోచించేటువంటి గురువులు కూడా ఉంటారు. సో ఇప్పుడు అలాంటి ఒక గురువే శుక్రాచార్యుడు కూడా. ఇప్పుడు మనం చూస్తే ఈ బలి చక్రవర్తికి ఉన్నటువంటి శుక్రాచార్యుడు గురువు కూడా విష్ణువుకి అర్పించొద్దు, విష్ణువుకి దానం ఇవ్వద్దు, ఇస్తే అది నీకు హాని జరుగుతుంది. నీకు హాని జరగడం అంటే భౌతిక కోణంలో హాని మాత్రమే ఆయన ఆలోచిస్తున్నారు. ఆధ్యాత్మికంగా జరిగేటువంటి లాభం గురించి ఆయన ఆలోచించడం లేదు. సో ఒకవేళ మన లైఫ్ లో కూడా మనకి కూడా ఒకవేళ అలానే సలహాలు ఇచ్చేటువంటి గురువు ఉంటే మనం ఏం చేయాలి? ఒకవేళ మనల్ని కూడా భగవంతుడికి పూజ చేయొద్దు, భగవంతుడికి అర్పించొద్దు, భగవంతుడికి దానం ఇవ్వద్దు, భగవంతుడికి
మనం చేయాల్సినటువంటి భక్తియుత సేవ చెయ్యొద్దు అనేటువంటి కనుక ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఇచ్చేటువంటి గురువుని కనుక మనం పొంది ఉన్నట్లయితే మనం ఏం చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు బలి చక్రవర్తి ఏం చేస్తారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సత్యవతి మాతాజీ. ఏషతే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశశ్రుతం ఏషసే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశస్సుతం దాస్యత్యాచిధ్య సక్రాయ మయా మాణవకో హరి. దాసత్యాచిత్య శక్రాయ మాయా మానవకో హరి. కపట బ్రహ్మచారి రూపంన కనిపించున్న ఇతడు వాస్తవమునకు దేవదేవుడకు శ్రీహరి. నీ రాజ్యమును, సంపదను, సౌందర్యమును, తేజమును, యశస్సును, విద్యను హరించుటకే ఇతడు ఈ రూపమున అరుదించినాడు. నీ నుండి సమస్తము తీసుకొని ఇతడు దానిని శత్రువగు ఇంద్రునకు వసగలడు. భాష్యము. హరి అనగా హరించువాడని ఈ సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించింది. మనుషుడు దేవదేవుడకు హరితో సంబంధం ఏర్పరచుకున్నచో అతను సమస్త దుఃఖములను హరించగలడు. కానీ ఆరంభమున భగవానుడు ఆ వ్యక్తి యొక్క భౌతిక సంపత్తులను, కీర్తిని, విద్యను, సౌందర్యమును హరించుచున్నట్లుగా బాహ్యానికి గోచరించును. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 10.88.8 నందు యస్యాహం అనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనైహి అని చెప్పబడినది. భక్తి నీడ నేను చూపెడి తొలి అనుగ్రహం అతని సంపత్తులను, ఐశ్వర్యమును హరించుటయే అని ధర్మరాజుతో శ్రీకృష్ణ భగవానుడు పలికెను. శ్రద్ధావంతుడకు భక్తి నీడ భగవానుడు చూపెడి ప్రత్యేక అనుగ్రహం ఇదియే. శ్రద్ధావంతుడైన భక్తుడు అన్నిటికన్నా ఎక్కువ శ్రీకృష్ణునే కోరుచునను అదే సమయం భౌతిక సంపత్తుల ఏడ అనురక్తులై ఉన్నచో భక్తి పురోగతికి అవరోధము ఉన్నట్టి ఆ సంపత్తులు అన్నింటిని దేవదేవుడు మాయోపాయంతో హరించివేయును. వామదేవుడు సమస్తము హరించివేయనని శుక్రాచార్యుడి చెట పలికెను. భగవానుడి సంపత్తులనే కాక మనస్సును కూడా హరించునని ఈ విధముగా అతడు సూచించెను. మనసును శ్రీకృష్ణ పాదార విందంలోకి అర్పించినచో సవై మన కృష్ణ పాదార విందయో. మనుషుడు ఆ దేవదేవుని ప్రీత్యర్థి దేన్నైనా సహజముగానే త్యాగం చేయగలడు. బలిచక్రవర్తి భక్తుడైనను భౌతిక సంపత్తులైన అనురక్తుడై ఉండెను. కనుకనే కరుణతో భగవానుడు వామనదేవుని రూపమున అవతరించి సమస్త సంపత్తులను, మనస్సును హరించిన వాడే అతని ప్రత్యేక అనుగ్రహమును చూపెను. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడికి వచ్చినటువంటి కపట బ్రహ్మచారినా, ఈయన నిజంగా బ్రహ్మచారి కాదు, ఈయన కపట బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఎవరో కాదు, విష్ణువు. ఈయన ఇక్కడికి వచ్చింది ఎందుకు? నీ సంపదలని, నీ రాజ్యాన్ని, నీ యొక్క సౌందర్యాన్ని, నీ యొక్క విద్యని, నీ యొక్క తేజస్సుని అన్నిటినీ హరించేసి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఆ ఇంద్రుడు నీకు శత్రువు. సో అందుకు వచ్చాడు ఆయన అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని చూస్తే అన్ని కూడా భౌతికమైనటువంటివి అనమాట. ఒక వ్యక్తి భౌతికంగా కలిగి ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఈయన తీసేయబోతున్నారు ఇప్పుడు నీకు అనేటువంటిది చెప్తున్నారు. అంటే భగవంతుడు ఎప్పుడైనా సరే మన దగ్గర నుంచి ఏదైనా ఎందుకు తీసేసుకుంటారు అని అంటే, ఏదైతే మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి అడ్డమవుతుందో దాన్ని తీసేస్తారు. ఎందుకంటే మనల్ని మనము ఫాల్స్గా ఐడెంటిఫై చేసుకోవడం, మనల్ని మనము దేహాత్మ భావంలో ఉంచుకోవడం, అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించకుండా మనకున్నటువంటి ఏ అటాచ్మెంట్స్ అయితే, మనకున్నటువంటి ఏ బంధనాలైతే, ఏ సంపదలైతే మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళవో అలాంటివి తీసేస్తారు. ఒకవేళ ఆ సంపద ఇస్తే లేదా ఆ భౌతికమైనటువంటి అటాచ్మెంట్ ఇస్తే మనం భగవంతుడి దగ్గరికి చేరగలము అనుకుంటామో అలాంటివి ఇస్తారు కూడా. అంటే భగవంతుడు ఇచ్చేకాడ ఇస్తారు, తీసేకాడ తీస్తారు. ఎందుకు? ఇచ్చినా తీసినా మన శ్రేయోభిలాషే కాబట్టి మనకి మేలు చేయడం కోసమే ఇచ్చినా తీసినా చేస్తారు. అంటే మనం ఒకవేళ ఏదైనా దుర్వినియోగం చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తారు? తీసేస్తారు. మనం కూడా ఇప్పుడు హక్కులు ఉన్నాయి, హక్కులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా ఏం చేస్తారు? అలాంటి హక్కుల నుంచి వాళ్ళ నుంచి తొలగించేస్తారు. వాళ్ళకి నీకు ఈ హక్కు లేదు, నీకు ఈ బాధ్యత లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఇప్పుడు అదే కాదు, మన ప్రభుత్వం అయినా అంతే. మన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని రూల్స్, నియమాలని, నిబంధనలని కూడా ఆసరాగా చేసుకుని తప్పులు చేసేటువంటి అది అవకాశం కూడా ఉంది. ఎవరైతే తప్పులు చేస్తారో అలాంటి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి అది లాగేసుకుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు రివాల్వర్ ఉందని, రివాల్వర్ ఇస్తారు, రివాల్వర్కి లైసెన్స్ ఇస్తారు. ఒకవేళ లైసెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రివాల్వర్ని తప్పుగా వాడారనుకోండి, ఏం చేస్తుంది గవర్నమెంట్? ఆ రివాల్వర్ లైసెన్స్ రద్దు చేస్తుంది. అంటే దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్నటువంటి దేన్నైనా సరే దుర్వినియోగం చేయకూడదు. భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయం తెలుసుకొని
అందుకు కనుక మనం వాడగలిగినట్టయితే పూర్తిగా అది సదుపయోగం అవుతుంది. అప్పుడు భగవంతుడు మన దగ్గర నుంచి ఏం తీసేయడు. ఓకే, అంటే మిథ్యాహంకారం ఏదైతే ఉందో దాన్ని తీసేసి శుద్ధ అహంకారం. అంటే ఏంటి శుద్ధ అహంకారము? మనం కృష్ణుడికి సేవకులము, మనము మాస్టర్స్ కాదు, మనం సేవకులము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగితే మనకు ఉన్నదంతా అలానే ఉంటుంది. మనకు ఉన్నదంతా కృష్ణ సేవలోనే వాడతాం. అది మన శక్తి అయినా, సామర్థ్యమైనా, సంపద అయినా, ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అనుగ్రహము చూపిస్తారు మన మీద. ఏదైనా తీసేసినా కానీ అది మనకి కృష్ణుడు ఇచ్చేటువంటి అనుగ్రహమే. ఏదైనా మనకి ఇచ్చినా కానీ అది కృష్ణుడు మనకి ఇచ్చేటువంటి అనుగ్రహమే. భక్తిలో స్థిరంగా ఉండగలిగినటువంటి వ్యక్తికి భౌతికంగా ఎంత సంపదిచ్చినా కానీ భక్తిలో స్థిరంగానే ఉంటారు అనుకుంటారు. కాబట్టి అప్పుడు కృష్ణుడు కూడా భక్తిలో స్థిరంగా ఉండే వ్యక్తికి భౌతికంగా కూడా సంపదలు ఇస్తారు. చూడండి, చాలా మంది భౌతికంగా సంపదలు ఉన్నోళ్ళు కృష్ణ భక్తులు లేరా? చాలా మంది ఉన్నారు. ఎలా ఉండగలిగారు వాళ్ళు? ఎలా ఉండగలిగారు అని అంటే వాళ్ళు భక్తిలో స్థిరంగా ఉంటారు. భక్తిలో స్థిరంగా ఉంటే మనకి ఎప్పుడు కూడా ఎలాంటి హాని జరగదు. కాబట్టి ఇక్కడ శుక్రాచార్యుడి యొక్క ఆలోచన విధానము కేవలం భౌతిక స్థాయిలోనే ఉంది. వచ్చింది విష్ణువు, కానీ విష్ణువు ఏది చేసినా కానీ భక్తుడి యొక్క మంచి కోసమే చేస్తారు. దాన్ని ఆలోచించకుండా ఈయన నీ దగ్గర ఉన్నటువంటి భౌతిక సంపత్తులన్నీ కూడా హరించేస్తారు, ఇప్పుడు తీసుకెళ్లిపోయి ఇంద్రుడికి ఇచ్చేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ 33 అమిష్ మాతాజీ లేరా? హరే కృష్ణ ప్రభుజీ. త్రివిక్రమైరిమాల్లోకాన్ విశ్వకాయ క్రమిష్యతి. త్రివిక్రమైరిమాలోక్య అన్విష్యకాయ క్రమిష్యతి. సర్వస్వం విష్ణవే దత్వా మూఢవర్తిష్యసే కదం. సర్వస్వం విష్ణవే దత్వా మూఢవర్తిష్యసే కథం. హరే కృష్ణ ప్రభుజీ. ఇతనికి 3 అడుగుల స్థలమును దానమిచ్చేదనని ప్రతిజ్ఞ చేసితివి, కాని అది నెరవేర్చినంతనే ఇతడు ముల్లోకములను ఆక్రమింపగలడు. ఓరి మూర్ఖుడా, నీవెంతటి ఘోరమగు తప్పిదమును కావించితివో ఎరగకున్నావు. సమస్తమును విష్ణువునకు ఒసగిన పిమ్మట నీకు జీవికయే ఉండదు. అప్పుడు నీవెట్లా జీవింతువు? హరే కృష్ణ ప్రభుజీ. చదవం భాష. కేవలము 3 అడుగుల స్థలము మేరకే ప్రతిజ్ఞ చేసితివినని బలిచక్రవర్తి వాదించిన అవకాశం ఉన్నది. కానీ శుక్రాచార్యుడు మిక్కిలి జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడైనందున అది కపట బ్రహ్మచారి రూపమున అరుదించిన హరి యొక్క పన్నాగమని వెంటనే తెలుసుకొనెను. మూఢ వర్తస్యసే కథం అను పద సమూహము అతడు పురోహితుల వర్గమునకు బ్రాహ్మణుడని వెల్లడి చేయుచున్నది. అట్టి బ్రాహ్మణుడు దాదాపుగా తమ శిష్యగణము నుండి దక్షిణాలను పొందుట ఎందే అభిరుచిని కలిగి ఉందురు. కనుక బలి తన సంపత్తులన్నింటినీ అపాయమునకు గురి చేసినప్పుడు అది అతనికే కాక అతని కరుణపై ఆధారపడి ఉన్న తన వంశమునకు కూడా గొప్ప విపత్తును కలుగజేయునని శుక్రాచార్యుడు గాంచగలిగెను. వైష్ణవునికి స్మర్త బ్రాహ్మణునికి భేదమిదియే. స్మర్త బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ భౌతిక లాభమునందే అభిరుచిని కలిగి ఉండగా, వైష్ణవుడు కేవలము విష్ణు ప్రీతి యందు ఇష్టమును కలిగి ఉండును. శుక్రాచార్యుడు పలికిన వాక్కులను బట్టి అతడు అన్ని విధాల స్వలాభాపేక్ష కలిగి స్మర్తై బ్రాహ్మణుడే అని గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇప్పుడు శుక్రాచార్యుడు చెప్తున్నారు, నువ్వు ఆ బ్రాహ్మణుడు అడిగింది మొత్తం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నావు. నీ దృష్టిలో బ్రాహ్మణుడు కేవలం 3 అడుగులు మాత్రమే అడిగారు, కానీ ఆ 3 అడుగులు ఈక్వల్ టు అన్ని లోకాలు అనేటువంటి విషయం చెప్పేశారు. అంటే ఈ 3 అడుగులు కనుక నువ్వు ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నావంటే నువ్వు ఒక పెద్ద మూర్ఖుడివి. ఎందుకు అంటే ఆ 3 అడుగులలో ఆయన సమస్త విశ్వాన్ని ఆక్రమించేస్తాడు. అప్పుడు ఇక నీకు ఉండడానికి ఏముండదు, నీ వాళ్ళకు ఉండడానికి ఏముండదు, ఇక నీ జీవికే కష్టం అయిపోతుంది నువ్వు గనక ఆయన అడిగిన 3 అడుగులు ఇచ్చినట్లయితే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడికి ఆఫర్ చెయ్యొద్దు అని అంటున్నారు, భగవంతుడికి అర్పించుకోవద్దు, ఆయన అడిగింది ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మనకి ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఒక వైష్ణవుడికి ఒక స్మార్థ బ్రాహ్మణుడికి మధ్య ఉన్నటువంటి తేడా చెప్తున్నారు.
యాక్చువల్గా మనం ఇప్పుడు బయట చూస్తే మనకు కనిపించేటువంటి ప్రతి బ్రాహ్మణుడు కూడా స్మార్థులే, స్మార్థ బ్రాహ్మణుడు. ఓకే, స్మార్థ బ్రాహ్మణులు ఏం చేస్తారు అని అంటే కర్మకాండ విభాగంలో ఉన్నటువంటి మంత్రాలను చదువుతారు, కర్మకాండలు చేపిస్తారు మనతోటి. అంటే పూజలు చేపిస్తారు, పెళ్లిళ్ళు చేపిస్తారు, లేకపోతే కర్మకాండ అంటే పిండాలు పెట్టిస్తారు, లేకపోతే బారసాల ఫంక్షన్లు చేస్తారు, లేకపోతే ఏదైనా వ్రతాలు చేస్తారు, నోములు చేస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు స్మార్థ బ్రాహ్మణులు. ఈ స్మార్థ బ్రాహ్మణులు వాళ్ళ యొక్క చేసేటువంటి వాళ్ళ యొక్క శాస్త్ర అధ్యయనానికి, లేకపోతే వాళ్ళు చెప్పేటువంటి నీతులకి, వాళ్ళు చదివినటువంటి శాస్త్రానికి అన్నిటికీ కూడా మూల కారణం ఏమిటి అని అంటే ఆ మంత్రాలు కానీ, ఆ యజ్ఞాలు కానీ, వాళ్ళు చేసేటువంటి సాధన కానీ ఏదైనా సరే వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళకి ఏ విధంగా భౌతిక ప్రగతిని ఇవ్వాలి అనేటువంటిదే వాళ్ళ యొక్క లాభం. అంటే భౌతికంగా ఎలా పురోగమించాలి, ఎలా సుఖంగా ఉండాలి, ఏం చేస్తే వాళ్ళకి అన్ని కావాల్సిన కోరికలన్నీ తీరతాయి, మంచి అందమైన భార్య కావాల్సిన వాళ్ళకి అందమైన భార్య ఏం చేస్తే దొరుకుతుంది, లేదంటే అమెరికా పోవడానికి వీసా కావాలి అనుకున్న వాడికి ఏం చేస్తే వాడికి వీసా దొరుకుతుంది, ఇలాంటివన్నీ కూడా చేపించేటువంటి వాళ్ళు స్మార్థ బ్రాహ్మణులు. మనం అందరం వాళ్ళని గొప్ప పండితులు అని అనుకుంటాం, కానీ వాళ్ళు చదువుతున్నటువంటి పాండిత్యం అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే ఇంతవరకే పరిమితమై ఉంటుంది. యాక్చువల్గా వేదాలన్నీ చదివేది ఎందుకు అంటే కృష్ణుని చేరుకోవడం కోసం. కృష్ణుడు జ్ఞానం యొక్క జ్ఞేయం ఏమిటి? జ్ఞానం యొక్క జ్ఞేయము కృష్ణుని పొందడం. ఒకవేళ ఆ లక్ష్యంతో కనుక మనం వేదాలు చదవలేదు అనుకోండి, మన లక్ష్యం అంతా కూడా కేవలం భౌతికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం వరకే అయిందని. యాక్చువల్గా వేదాలని సరిగా చదవనట్టే అలాంటి వ్యక్తులను వేద పండితులను కూడా అనరు. కానీ మనం చూసేటువంటి స్మార్థ బ్రాహ్మణులందరూ కూడా అనేక రకాలుగా వేదాలను చదువుతూనే ఉన్నారు. చదివినటువంటి ప్రతి వేదంలో ఉన్నటువంటి ప్రతి మంత్రాన్ని కూడా వాళ్ళు ఈ విధంగానే ఉపయోగిస్తారు. సో ఈ పద్ధతి ప్రకారంగానే వాడతారు. అందుకనే ఈ స్మార్థ బ్రాహ్మణులు వైష్ణవులు కాదు, స్మార్థ బ్రాహ్మణులు వైష్ణవులు కాదు. కాబట్టి వైష్ణవుల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వైష్ణవులు ఏం చేసినా కానీ ఏ విధంగా భగవంతుడిని సంతృప్తిపరచాలి, వైష్ణవులు ఏం చేసినా కానీ భగవంతుడు ఏ విధంగా సంతృప్తి పడతారు, భగవంతుడి సంతృప్తితో పాటు వాళ్ళకి కూడా ఆధ్యాత్మిక ప్రగతి, ముక్తి, ఈ రెండు కూడా వాళ్ళకి ముఖ్యమైనటువంటి. అందుకనే వైష్ణవులతోటి పోల్చలేదు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి యొక్క ఆలోచన అంతా కూడా ఏ విధంగా నువ్వు ఏం చేస్తే భౌతికంగా నష్టపోతావు, ఏం చేస్తే భౌతికంగా లాభపడతావు అనేటువంటి విషయాల పట్లనే ఉంది. కాబట్టి శుక్రాచార్యుడు ఒక వైష్ణవుడు కాదు, శుక్రాచార్యుడు ఒక స్మార్థ బ్రాహ్మణుడు అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాద వారు కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఈ శ్లోకం. ఓకే, నెక్స్ట్ 34 లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. క్రమతోగాం పదైకేనా ద్వితీయేనా దివం విభో, క్రమతోగాం పదైకేనా ద్వితీయేనా దివం విభోః, కంచకాయేన మహతా తార్తీయస్య కుతో గతిః, కంచకాయేన మహత తార్తీయస్య కుతో గతిః. వామనుడు మొదట ఒక పాదముతో ముల్లోకములను, పిమ్మట రెండవ పాదముతో అంతరిక్షమును, విరాట్ రూపముతో సమస్తమును ఆక్రమించెను. అప్పుడు అతని మూడవ పాదం ఉంచుటకు ఇంకేమి వసగలవు? భాష్యము. వామనుడు ఈ విధముగా మోసగిస్తున్నాడను బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు తెలుపగోరెను. నీవు మూడు అడుగులనే ప్రతిజ్ఞ చేసి ఉంటివి, కానీ కేవలము 3 అడుగులతోనే నీ సమస్త సంపదను హరింపబడుతున్నవి. అప్పుడు 3 పాదములు అతనికి నీవెట్లు ఒసగగలవు అని అతను అడిగను. భగవంతుడు తన భక్తుని ఎట్లు రక్షించునో శుక్రాచార్యుడు ఎరగడు. భక్తుడు తన ఆధీనంలోనున్న సమస్తమును భగవంతునికే వినియోగింపవలెనను. దానిచే అతను సర్వదా రక్షింపబడునే గాని ఓటమికి గురికాడు. బ్రహ్మచారి రూపమున ఉన్న వామదేవునికి ఇచ్చిన వాగ్దానము బలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకొనజాలడని భౌతిక పరిగణలోనే శుక్రాచార్యుడు భావించి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, శుక్రాచార్యుడు చెప్తున్నారు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా వామనుడు అడిగినటువంటి 3 అడుగుల నేల కనుక నువ్వు ఇచ్చినట్లయితే వామనుడు 2 అడుగుల్లోనే సమస్త విశ్వాన్ని, అంతరిక్షాన్ని ఆక్రమించేస్తారు. ఇక 3వ అడుగు పెట్టడానికి కూడా జాగా ఉండదు. మరి 3వ అడుగు కూడా ఎక్కడ పెట్టమని చెబుతావు నువ్వు అంటే జరగబోయే విషయం శుక్రాచార్యుడికి బాగానే తెలిసిపోయింది. ఓకే, అయితే ఇది ఒకవేళ నువ్వు గనక చేస్తే మూర్ఖత్వం. అంటే ఏమంటున్నాడు బలిచక్రవర్తిని ఉద్దేశించి శుక్రాచార్యుడు, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకు.
అది కూడా భగవంతుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోకు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే శుక్రాచార్యుడి యొక్క ఆలోచన విధానం ఎంతవరకు పరిమితమైంది అని అంటే, ఏం చేస్తే నేను భౌతికంగా మొత్తం కోల్పోతాను, భౌతికంగా మొత్తం కోల్పోకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలి, అంత మాత్రంలోనే ఆయన పరిధి, అంత మాత్రం వరకే ఆయన పరిధి, ఆయన ఆలోచన యొక్క పరిధి ఉంది. అంటే భగవంతుడు మనల్ని రక్షిస్తారు, భగవంతుడు మనకి ఉన్నది కాపాడతారు, లేనిది కూడా ఇస్తారు. సో ఈ విషయం భగవంతుడు స్వయంగా తానే చెప్పారు. అంటే ఎప్పుడు ఇస్తారు? మనం తనకి భక్తుడుగా అయినప్పుడు. భక్తుడు ఎలా కావాలి? మనకున్నదంతా తనకి అర్పించడం. అంటే మనకు ఉన్నదంతా తనకి అర్పిస్తే భగవంతుడు మన రక్షణ చూసుకుంటారు అనేటువంటి విషయం శుక్రాచార్యుడికి అర్థం కావట్లా. అందుకనే శుక్రాచార్యుడు ఒకవేళ నిజంగా బలి మహారాజు యొక్క రక్షణనే కోరుకున్నట్లయితే, శుక్రాచార్యుడు కనుక నిజంగా బలి మహారాజు యొక్క మంచే కోరుకున్నట్లయితే, బలి మహారాజు మొత్తం సర్వస్వం విష్ణు భగవానుడికి అర్పించడానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే విష్ణు భగవానుడు రక్షణలోకి వెళ్ళిపోతాడు, సర్వస్వం అర్పించిన తర్వాత భక్తుడైపోతాడు, శరణాగతుడైపోతాడు. ఇక ఆ తర్వాత భగవంతుడికే పూర్తి బాధ్యతలు ఉంటాయి, ఆయన రక్షించే బాధ్యత. ఈ లాజిక్ ఆయన మిస్ అయిపోయాడు. అందుకనే భౌతిక కోణంలోనే ఆలోచిస్తున్నారు, భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కోణంలో ఆయన ఆలోచించట్లేదు. అందుకనే ఎట్టి పరిస్థితులను నీ మాట నువ్వు నిలబెట్టుకోకు. ఒకవేళ కనుక నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు అని అంటే నీవు బ్రతకను కూడా బ్రతకలేవిగా అని చెప్తున్నారు. నెక్స్ట్ 35వ శ్లోకం. సుజాత మాతాజీ. నిష్టాంతే నరకే మన్యే హ్యప్రధాతు ప్రతిశ్రుతం. నిష్టాంతే నరకే మన్యే హ్యప్రధాతు ప్రతిశ్రుతం. ప్రతిశ్రుతస్య యో అనీశః ప్రతిపాదయితుం భవాన్. ప్రతిశ్రుతస్య యో అనీశః ప్రతిపాదయితుం భవాన్. నిక్కముగా నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుటకు అసమర్థుడవదు. అట్టి అసక్తత వలన నీకు శాశ్వత నరకవాసము కలుగగలదని నేను భావించును. హరే కృష్ణ. ఒకవేళ నువ్వు ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి అనేటువంటి భావనతోడు గనక సరే నీకేం కావాలో కోరుకున్నావు, ఆ కోరికని నేను నెరవేరుస్తాను అని అన్నావు అనుకో, ఏమవుతుంది? ఆయన 3 అడుగుల నేలను అడుగుతారు, 2 అడుగుల్లోనే నీ దగ్గర ఉన్నదంతా ఆక్రమించేస్తారు, 3వ అడుగులో నీ దగ్గర ఏమీ లేదు ఇక ఆయన 3వ అడుగు పెట్టడానికి. అంటే ఒకవేళ నువ్వు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ నెరవేర్చుకోలేవు, ఎందుకంటే 3వ అడుగు పెట్టడానికే ప్లేస్ ఉండదు. ఆ విధంగా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేని వాడు అయిపోతావు. ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేనటువంటి వ్యక్తి, బ్రాహ్మణుడి విషయంలో ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేనటువంటి వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. దానికంటే ప్రతిజ్ఞని బ్రేక్ చేయడమే బెస్ట్. ఇప్పుడే చెప్పు, నేను ప్రతిజ్ఞ చేసినప్పటికీ నేను ఇప్పుడు ప్రతిజ్ఞ బ్రేక్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నెక్స్ట్ 36వ శ్లోకం. అమృతమతలి. న తద్ధానం ప్రశంసంతి ఏన వృత్తిర్వపద్యతే. తద్ధానం ప్రశంసంతే ఏన వృత్తిర్విపద్యతే. దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః. దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః. హరే కృష్ణ ప్రభుజీ. జీవికకే ముప్పు తెచ్చడి దానమును విద్వాంసులైనను ప్రశంసింపరు. యథాయోగ్యముగా జీవికను సంపాదింప సమర్థుడైన వానికే దానము, యజ్ఞము, తపస్సు, ఇతర కార్యక్రమాలు సాధ్యము లగును. తన్ను తాను పోషించుకొన కలిగిన వానికే అవి సాధ్యపడును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఎలాంటి దానం చేయాలి అని అంటే, దానం చేయడం వల్ల నీ జీవికకి నువ్వు బ్రతకడానికి ఇబ్బంది అయ్యేటట్టు దానం చేయకూడదు. అంటే నువ్వు దానం చెయ్యి, కానీ నువ్వు దానం చేయడం వల్ల నువ్వు సర్వస్వం కోల్పోయేటట్టు ఉండకూడదు. సో ఆ విషయం చెప్తున్నారు శుక్రాచార్యుడు. నీ జీవికకే ముప్పు తెచ్చడి దానము విద్వాంసులైనటువంటి వారు ప్రశంసించరు.
యథాయోగ్యముగా జీవికను సంపాదింప సమర్థుడైన వానికే దానము, యజ్ఞము, తపస్సు, ఇతర కామ్యకర్మలు సాధ్యములగును. తన్ను తాను పోషించుకునగలిగిన వానికే అది సాధ్యపడు. అంటే నువ్వు ఏదైనా చెయ్యి, దానం చెయ్యి, తపస్సు చెయ్యి, యజ్ఞం చెయ్యి, ఏదైనా చెయ్యి. అది ఎప్పుడు చేయాలి అని అంటే అది చేసిన తర్వాత నిన్ను నువ్వు పోషించుకోగలిగేటట్టు ఉండాలి. నిన్ను నువ్వే పోషించుకోలేని స్థితికి వెళ్ళిపోయే విధంగా నువ్వు దానాలు చేయకూడదు, యజ్ఞాలు చేయకూడదు, తపస్సు చేయకూడదు. అంటే తపస్సు మామూలుగా ఎందుకు చేయాలి? భగవంతుడికి దగ్గరవడం కోసం, ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం తపస్సు చేయాలి. అంటే ఏకాదశి చేయాలి. ఏకాదశి అనేది ఒక తపస్సు. ఒకవేళ మనం ఏకాదశి చేసామనుకోండి, మన ఆరోగ్యం బాగోపోయినా కానీ ఏకాదశి చేసేసామనుకో, ఎందుకు? ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అని చెప్పేసి. ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అనేటువంటి భావనలో మనం చేసేటువంటి తపస్సు మనకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగు చేస్తుంది అనుకోండి. అంటే మనం శారీరకంగా ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కొక్క సందర్భంలో బీపీ లో అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది. కొంతమందికి ఉపవాసం ఉంటే వాళ్ళు వాళ్ళ బాడీ ఫంక్షన్ చేయదు. అలాంటి వాళ్ళు చేయకూడదు. ఓకే, అదే విషయం చెప్తున్నారు. అంటే నిన్ను నువ్వు చంపుకునేటట్టు చేయకూడదు ఉపవాసం అనేది. నువ్వు మనము బ్రతికి ఉండాలి, భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అది ఉపవాసం యొక్క లక్ష్యం. అంతేకాని ఉపవాసం అంటే కేవలం ఇంటేక్లు ఆపేయడం కాదు. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి పాటించాల్సిన నియమ నిబంధనలన్నీ పాటించినా కానీ ఉపవాసమే. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఏది చేసినా కానీ మన శక్తికి మించి మనం ఇంకా భక్తి కూడా చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయే విధంగా మనము తపస్సులు చేయకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలానే మనం దానం చేసినా అంతే చేయాలి, లేకపోతే యజ్ఞం చేసినా అంతే చేయాలి. యజ్ఞం చేసిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంకో యజ్ఞం చేయడానికి మన దగ్గర డబ్బులు మిగలవు అనుకోండి, అప్పుడు చేయకూడదు. ఓకే, యజ్ఞం చేసిన తర్వాత కూడా మన దగ్గర డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులతోటి మన జీవికని పోషించుకోవచ్చు. ఆ తర్వాత మనం సంపాదించగలిగే శక్తి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సంపాదించిన దాంతో ఇంకో యజ్ఞం చేయగలము అని అనుకున్నప్పుడు మాత్రమే యజ్ఞం చేయాలి. నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, కానీ నేను 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న నేను కనీసంగా వ్యాపారం చేయడానికి నా దగ్గర 1 రూపాయి కూడా ఉండదు. అలాంటప్పుడు ఇంక నేను ఏం పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం చేసి మళ్ళీ జీవితాన్ని పోషించుకోవడానికి అవసరమైనటువంటి డబ్బుల్ని సంపాదించాలి? అది సాధ్యం కాదు. అందుకని నువ్వు ఇలాంటి చెయ్యకు అని శుక్రాచార్యుడానికి సలహా ఇస్తున్నారు. నెక్స్ట్ 37 ప్రసన్న మాత. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మాయ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ. ధర్మాయ యశసేతాయ కామాయ స్వజనాయ చ. పంచదా విభజన్ విత్తం ఇహ మిత్ర చ మోదతే. పంచదా విభజన్ విత్తమిహ ముత్ర చ మోదతే. కనుక జ్ఞానవంతుడగు వాడు ధర్మము, యశస్సు, అర్థము, ఇంద్రియ భోగము, కుటుంబ పోషణం అనేది 5 కొరకు తన ధనమును 5 భాగములుగా విభజింపవలెను. అట్టివాడు ఇహపరములలో సుఖవంతుడగును. భాష్యము. మనుజుడు తనకున్న ధనమును 5 భాగములుగా విభజింపవలెనని శాస్త్రములు బోధించుచున్నవి. అందులో ఒక భాగము ధర్మము కొరకు, ఒక భాగం యశస్సు కొరకు, ఒక భాగం అర్థం కొరకు, ఒక భాగం ఇంద్రియ భోగం కొరకు, ఒక భాగం కుటుంబ పోషణం కొరకు ఉన్నవి. కానీ ప్రస్తుతం జనులందరూ జ్ఞానహీనులై ఉన్నందున తమకున్న ధనమునంతటిని కుటుంబ ప్రీత్యర్థమే ఖర్చు చేయుచున్నారు. తాను సంపాదించిన ధనములో 50% కృష్ణునికి సమర్పించి 25% తన కొరకు ఉంచుకొని మిగిలిన 25% తన వారలకు ఇచ్చి శ్రీల రూప గోస్వామి స్వీయ ఉపమానం ద్వారా మనకు చక్కని బోధ గావించిరి. కృష్ణ భక్తి భావనలో పురోగమించుటయే మనుజుని ముఖ్య ఉద్దేశం కావలను. ధర్మార్థ కామములు దాని అందే ఇమిడి ఉన్నవి. కానీ కుటుంబ సభ్యులు కూడా ఏదో కొంత ప్రయోజనమును అభిషేకించురు. కనుక తనకున్న ధనములో ఒక భాగమును వసగి మనుజుడు వారిని సంతృప్తి పరుపవలెనని శాస్త్రమును ఉపదేశించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో యాక్చువల్గా మనం సంపాదించేటువంటి సంపాదన ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి దానికి కూడా శాస్త్రం అనేటువంటిది ఒక నిర్దేశం అనేటువంటి ఇస్తుంది మనకి. మామూలుగా అయితే 5 భాగాలుగా చేయాలి. అందులో ఒక భాగాన్ని ధర్మం కోసం ఉపయోగించాలి, అంటే భక్తి కోసం ఉపయోగించాలి. యాక్చువల్గా ఎక్కడ భాగవతంలో ధర్మము అనేటువంటిది మాట్లాడినా కానీ ఆ ధర్మం యొక్క మీనింగ్ భక్తి. ఓకే, ధర్మం అంటే కృష్ణ భక్తి. మనం ఏదో ధర్మం అంటే ఏదేదో అనుకుంటాము, కానీ భాగవత ధర్మం అంటే కృష్ణ భక్తి. భక్తి కోసం ఉపయోగించాలి, అంటే భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి ఒక భాగం. ఇక ఇంకొక భాగం మన యశస్సు పెరగడం కోసం, ఇంకొక భాగం మన ఆర్థికంగా పురోగమించడం కోసం, ఇంకొక భాగం ఇంద్రియ భోగం కోసం, అంటే మన అవసరాలు తీర్చుకోవడం కోసం, ఇంకొక భాగం కుటుంబాన్ని పోషించడం కోసం. సో ఈ విధంగా 5 భాగాలుగా ధనాన్ని విభజించి ఆ తరువాత
మనం గనక ఆ విభజించినటువంటి దాంట్లోనే మనం దానం చేయడమైనా, విభజించినటువంటి దానిలోనే మనం ఏ కర్మైనా చేసినా, అంటే ఇప్పుడు భగవంతుడికి అర్పించాలన్నా ఆయనకి ఏదైతే భాగం విడగొట్టావో ఆ భాగంలోనే నువ్వు చేసావనుకో, సో చేస్తే నువ్వు సుఖంగా ఉంటావు, నీకు ఎలాంటి కష్టాలు రావు, నీకు ఎలాంటి బాధలు రావు అనేటువంటి విషయం చెప్తున్నా. ఓకే, సో మనకి రూపగోస్వామి 3 భాగాలు చేశారు. 50% భగవంతుడికి ఇచ్చేశారు, అంటే భక్తియుత సేవకు వాడారు. ఇక మిగిలినటువంటి 50%లో 25% తనకు ఉంచుకున్నారు, 25% బంధుమిత్రులకి ఇచ్చేశారు, కుటుంబ సభ్యులకి. అలా సో ఆ విధంగా 3 భాగాలు చేశారు. 3 భాగాల్లో సగం భాగం భగవంతుడికి, మిగిలిన సగంలో ఒక భాగం తనకి, ఇంకొక భాగం బంధుమిత్రులకి. ఆ విధంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మనకి ప్రభుపాదుల వారు కూడా అదే రికమెండ్ చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క సమయాన్ని, మన యొక్క డబ్బుని ఆ విధంగా మనం ఉపయోగించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 38వ శ్లోకం సత్యవతి మాతాజీ చదువుతారా? అత్రాపి బహ్యచైర్గీతం శృణు మే అసుర సత్తమా. అత్రాపి బహుచైర్గీతం శృణు మే అసుర సత్తమా. సత్యమోమితి యత్ప్రోక్తం యన్యేత్యాహానృతం హితాత్. సత్యమోహితి యత్ప్రోక్తం యన్యేత్యాహానృతం హితాత్. ఇది వరకే ప్రతిజ్ఞ చేస్తుంది కనుక ఇప్పుడెట్టి నిరాకరించగలను నీవు పలుకవచ్చును. ఓ అసురోత్తమ, ఈ విషయమున బృహచ్చ శృతి ఈ నుండి ఈ ప్రమాణమును వినుము. ఓం అనే పదముతో ఆరంభమైన వచనము సత్యము కాగా తద్రహితమైనది అసత్యమగు. హరే కృష్ణ. సో ప్రతిజ్ఞ చేసేదివి కనుక ఇప్పుడు ఎట్లు నిరాకరించగలిగాను నువ్వు పలకవచ్చు. అంటే ఇప్పుడు నేను వద్దంటున్నాను కదా, మరి వద్దనడానికి ఏ విధంగా నేను మరి నా ప్రతిజ్ఞ నుంచి నేను వెనక్కి తీసుకోవాలి? ఆల్రెడీ నేను ప్రతిజ్ఞ చేశాను కదా, బ్రాహ్మణ బాలుడు అడిగిందంతా ఇస్తాను అనేటువంటిది నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఇప్పుడు నేను ప్రతిజ్ఞ నెరవేర్చుకోకపోతే తప్పు కదా. సో మరి నేను ఏ విధంగా ప్రతిజ్ఞ నుంచి వెనకడుగు వేయాలి అనేటువంటి ప్రశ్నను అడగచ్చు. అందుకని అంటున్నాడు ఈ విషయంలో బహృచ శృతి నుండి ఈ ప్రమాణమును వినుము. ఓం మరడి పదముతో ఆరంభమైనటువంటి వచనము సత్యము కాగా తద్రహితమైనది అసత్యమగును. అంటే నీ ప్రతిజ్ఞ కంటే ముందు ఓం అనేటువంటిది లేకపోతే నీ ప్రతిజ్ఞ అసత్యం. ప్రతిజ్ఞ కంటే ముందు ఓం పెట్టి ప్రతిజ్ఞ చేసావనుకో, అప్పుడు ఆ ప్రతిజ్ఞ నిజమైనటువంటిది. ఆ ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చు. అంటే ఏదో ఒక లూప్ హోల్స్ అన్నమాట, ఏదో ఒక లోపాలను వెతుకుతున్నారు శుక్రాచార్యుడు, ఏ విధంగా ప్రతిజ్ఞ నుంచి వెనక్కి రావాలని. నేను చెప్పాను, కానీ నేను చెప్పిన దానికి ముందు ఓం పెట్టలేదు కాబట్టి నేను చెప్పిన దానికి ఏమీ ప్రామాణికం లేదు అని చెప్పడం. మనం మంత్రం చదివేటప్పుడు కూడా ప్రతి మంత్రానికి ముందు ఓం అని చదువుతాం కదా. సో ఓం అని చదివి మంత్రం చదివితే మంత్రానికి ప్రాముఖ్యత వస్తుంది. ఆ విధంగా నీ చేసే ప్రతిజ్ఞకు కూడా ముందు ఓం అని పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేకపోయినా కానీ నీకేమీ పాపం రాదు అని చెప్పడం. ఓకే, 39 మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సత్యం పుష్ప ఫలం విద్యాన్ ఆత్మవృక్షస్య గీయతే. సత్యం పుష్ప ఫలం విద్యా ఆత్మవృక్షస్య గీయతే. వృక్షే అజీవతి తన్న స్యాద్ ఆనృతం మూలమాత్మనః. వృక్షే అజీవతి తన్న స్యాదనృతం మూలమాత్మనః. దేహమనడి వృక్షము నుండి లభించేటి ఉత్తమ ఫల పుష్పములచే యథార్థ ఫలమని వేదములు తెలుపుచున్నవి. కానీ దేహ వృక్షము అస్తిత్వమును కోల్పోయినప్పుడు యథార్థ ఫల పుష్పములకు అవకాశమే ఉండదు. ఒకవేళ దేహమునకు అసత్యమే మూలమైనను అట్టి దేహ వృక్ష సహాయము లేనిదే యథార్థమగు ఫల పుష్పములు లభింపజాలవు. ఉపాధుల వారి భాష్యము. యథార్థమగు సత్యమైన అసత్యమైన యొక్క స్పర్శ లేనిదే అసత్వరహితమగమనుచు భౌతిక దేహ సంబంధమున ఈ శ్లోకమున వివరించుచున్నది. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఆత్మయే సత్యం జగత్తు అసత్యము అని మాయావాదులు పలుకుచుందురు. కానీ వైష్ణవ తత్వవేత్తలు ఈ మాయావాదుల తత్వముతో ఏకీభవించరు. ఒకవేళ మాట కొరకు ఈ భౌతిక జగత్తును అసత్యమని అంగీకరించినను మాయలో తగులుకొనిన జీవుడు దేహము యొక్క సహాయము లేనిదే దాని నుండి బయటపడజాలడు. దేహము యొక్క సహాయము లేకుండా ఎవ్వడను ధర్మపాలన చేయజాలడు, జ్ఞాన దృష్టిని పొందజాలడు. అనగా ఫల పుష్పములు శరీరము యొక్క పరిణామ రూపములలో బడయవలసి ఉండెను.
శరీర సహాయము లేనిది అట్టి ఫలము లభింపదు. అందువలన వైష్ణవ సిద్ధాంతము యొక్క వైరాగ్యమును ఉపదేశించును. పూర్తి అవధానము దేహ పోషణము నందే నిలుపుడు అనేది దీని ఉద్దేశము కాకపోయినను దేహ పోషణ కార్యము మాత్రము ఎవ్వడను నిర్లక్ష్య పరపరాదు. దేహమున్నంత కాలము మనుజుడు వేదోపదేశములను క్షుణ్ణముగా ఒక్క నిమిషం ప్రభుజీ. అధ్యాయము కావించును, అంత్యమున పూర్ణత్వము సాధింపవచ్చును. ఈ విషయమే భగవద్గీత 8.6 యందు యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం అని వివరింపబడినది. అనగా మృత్యు సమయమున సమస్తము పరీక్షింపబడును కనుక దేహము తాత్కాలికముగా గాని శాశ్వతము కాకపోయినను మనుజుడు దాని నుండి సర్వోత్తమగు సేవను గొని జీవితము పరిపూర్ణమనర్చుకొనవచ్చు. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాద ప్రణామాలు. ఓకే, సో శుక్రాచార్యుడు భౌతిక స్థాయిలో ఏదో సలహాలు ఇస్తున్నారు. సో ఆయన ఇస్తున్నటువంటి సలహా ప్రకారంగా ఏముంది అని అంటే, సో మనం మన శరీరాన్ని ఉపయోగించి మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఈ శరీరం యొక్క ఫలాలు. ఓకే, అంటే శరీరాన్ని ఒక వృక్షంగా భావిస్తే శరీరంతో చేసేటువంటి మన దానం అయితే, ధర్మం అయితే, యజ్ఞం అయితే, యాగం అయితే, ఇవన్నీ కూడా ఈ శరీరం నుంచి వస్తున్నటువంటి ఫలాలు లాంటివి. అయితే ఎప్పుడైనా సరే ఈ ఫలం ఇవ్వడం కోసం ఈ వృక్షాన్ని కొట్టేస్తే, ఇప్పుడు కోడి గుడ్డు పెడుతుంది. సో అలా అని రోజుకొక గుడ్డే పెడుతుంది. అన్ని గుడ్లు ఒకేసారి కావాలని కోడిని చంపేసి కోడి పొట్టలో ఉన్నటువంటి మొత్తం గుడ్లు తీసేసుకోవాలి అని అనుకుంటే రేపటి నుంచి ఆ గుడ్లు పెట్టేది కూడా మానేస్తుంది కదా, చచ్చిపోతుంది. అలానే నువ్వు చేసేటువంటి ఏ కర్మైనా సరే మనం ఫలాలను తీసుకునేటట్టే ఉండాలి, కానీ వృక్షాన్ని కొట్టేసేటట్టు ఉండకూడదు. ఓకే, అలా చెయ్యకపోతే నిన్ను నువ్వే చంపుకున్న వాడు అవుతావు. అలాంటి దానం చెయ్యకు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కరెక్టే, కృపాల్ వారు ఏం చెప్తున్నారంటే ఈయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు, కానీ శరీరానికి ఒక లక్ష్యం ఉంది. ఈ శరీరానికి ఉన్నటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టి మనం ఫలాలను మాత్రమే ఆలోచిస్తే తప్పు. ఆ ఫలం అనేటువంటిది శరీర లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలి. అంతేకాని ఈ శరీరాన్ని కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే ఉపయోగించేసి ఆ శరీరం ద్వారా వచ్చినటువంటి ఫలాలన్నింటినీ ఇంద్రియ భోగం కోసం మాత్రమే ఉపయోగించేసాము, శరీరం యొక్క లక్ష్యము నెరవేరదు. కాబట్టి భగవంతుడి యొక్క సేవ ఏదైతే ఉందో అది శరీరం యొక్క లక్ష్యం. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం భగవంతుడికి సేవ చేస్తే ఈ శరీరాన్ని సరిగా ఉపయోగించుకున్నట్టు, ఆ తర్వాత మనం భగవద్ధామానికి వెళ్ళిపోయి శాశ్వతమైనటువంటి శరీరాన్ని పొందడానికి అవకాశం. అలా లేకపోతే శరీర భావంలోనే చచ్చిపోతాం. శరీర భావంలోనే చనిపోవడం అంటే ఏ పనులైతే చేసి శరీరం ద్వారా మనం సుఖాలను పొందాలి అని అనుకుంటామో ఆ సుఖాలను పొందేటువంటి దిశలో మనం అనేక రకాలైనటువంటి అటాచ్మెంట్స్ పెంచుకుంటాం, కొంత బంధాలను ఏర్పాటు చేసుకుంటాం, కొత్త కోరికలను ఏర్పాటు చేసుకుంటాం. ఈ భావనలోనే మరణిస్తాం. యం యం వాపి స్మరణ్ భావం త్యజంతే కళేవరం. శరీరం వదిలే సమయంలో మనకి ఎలాంటి భావం ఉంటుందో అలాంటి భావంలోనే మళ్ళీ మనం తిరిగి జన్మ తీసుకుంటాం. కాబట్టి నువ్వు ఒకవేళ ఇలానే ఉంటే, ఇంద్రియ భోగము కోసమే శరీరం ఉంది అనేటువంటి భావంలో కనుక ఉంటే, ఆ ఇంద్రియ భోగం వల్ల నీ అంత్యకాలంలో అంటే మరణ సమయంలో నీ భావము అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఉండదు, భౌతికంగా ఉంటుంది. అలా భౌతిక భావంలో మరణించినటువంటి నీకు తిరిగి భౌతిక శరీరం వస్తుంది. అంటే శరీరాన్ని సరిగా ఉపయోగించినట్టు. అది మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నటువంటి విషయం. కాబట్టి ఆధ్యాత్మికము అయినటువంటి పర్పస్ ఏదైతే ఉందో దానికోసమే మన శరీరాన్ని ఉపయోగించాలి తప్ప లేకపోతే మనం పతనం చెందుతాం. నెక్స్ట్ 40వ శ్లోకం హనుమాన్ ప్రభు చదువుతారా? యత్యదా వృక్ష ఉన్మూలః శుష్యత్యుద్ధర్తతే చిరాత్. తద్యథా వృక్ష ఉన్మూలః శుష్యత్యుత్వర్తతే అచిరాత్. ఏవం నష్టానృతః సద్యా ఆత్మా శుష్యేన్న సంశయః. ఏవం నష్టానృతః సద్యా ఆత్మా శుష్యేన సంశయః. భావం: మూలమును పెరికివేసినప్పుడు వృక్షము వెంటనే నేలపై పడి ఎండిపోవుట ఆరంభించు. అదే విధముగా అనృతముకు దేహమును చక్కగా పోషించనిచో, అనగా అనృతమును పెరికివేసినచో నిస్సందేహముగా దేహము ఎండిపోవు. భాష్యం:
ఈ సందర్భమున శ్రీల రూపగోస్వామి పలికను ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కద్యతే. శ్రీకృష్ణుతో గల సంబంధ జ్ఞానము నెరుగక వస్తు పరిత్యాగము చేయువాని వైరాగ్యం అపరిపూర్ణమైనది. భక్తి రసామృత సింధువు 1.2 266. దేహము భగవత్ సేవలో నెలకొనినప్పుడు దానిని ఏమాత్రము భౌతికమని భావింపరాదు. ఒకప్పుడు గురుదేవుని ఆధ్యాత్మిక దేహము అపార్థము చేసుకొనబడుచుండు. కానీ ఈ విషయమున శ్రీల రూపగోస్వామి ప్రాపంచకతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః అని ఉపదేశించరి. కృష్ణ సేవలో సంపూర్ణముగా నెలకొనిన దేహమును భౌతికమైనదిగా పరిగణించి నిర్లక్ష్యపరుపరాదు. ఆ రీతి నిర్లక్ష్యపరుచుట మిథ్యా వైరాగ్యమనబడును. దేహ పోషణము చక్కగా కొనసాగనిచో మూలము పెరకివేయబడిన వృక్షము వలె అది నేలబడి వెండిపోవును. అట్టి దాని నుండి ఫల పుష్పములు ఇక లభింపవు. అందువలన వేదములు ఇట్లు ఉపదేశించుతున్నవి. ఓం ఇది సత్యం యత్యంకృతం తదే తత్పుషం ఫలం వాచో యత్ సత్యం అహేశ్వరో యస్వి కళ్యాణ కీర్తిర్భవితా పుష్పం హి ఫలం వాచః సత్యం వదత్యథైతం తన్మూలం వాచో యదవృతం యద్యథా వృక్ష ఆవిర్మూలః శుష్యతి స ఓదర్వత్త ఏవం ఏవాన్కృతం వదన్నావిర్మూలం ఆత్మానం కరోతి స శుష్యతి స ఉద్గర్తే తస్మాత్ తన్హృతం న వదేత్తయేత్తత్వేన పరతత్వ ప్రీత్యర్థము. ఓం తత్ సత్. దేహ సహాయమున చేయబడిన కర్మలు ఏనాడును తాత్కాలికములు కావని దీని భావం. అవి తాత్కాలికమగు దేహముతో నిర్వహింపబడినను శాశ్వతములైనవి కనుక దేహమును చక్కగా పోషింపబలను. దేహము తాత్కాలికమే కాని శాశ్వతం కాదు కనుక దానిని పులివాత పడవేయుటయో లేదా శత్రువుచే చంపబడినట్లు చేయుటయో చేయరాదు. దానిని రక్షించుటకు అన్ని జాగ్రత్తలు తీసుకునవలెను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. సో మూలమును పెరిగి వేసినప్పుడు వృక్షము వెంటనే నేల మీద పడి ఆ వృక్షం నుంచి ఎలాంటి పండ్లు రావు, ఎండిపోతుంది కదండి. మూలాన్ని పెరిగి వేసినప్పుడు వృక్షం ఎండిపోతుంది. అదేవిధంగా ఈ దేహాన్ని కూడా చక్కగా పోషించే విధంగా నువ్వు ఏదైనా చేయాలి. పోషించకపోతే అంటే నువ్వు చేసేటువంటి ఇప్పుడు దానం ఎలా ఉందంటే మూలాన్ని పెరిగి వేసినట్టుంది. సో మూలాన్ని పెరిగి వేసే విధంగా నీ దానం ఉండకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. లేదంటే దేహం కూడా ఎండిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇది మామూలుగా మనం చేసేటువంటి దానాలు ఏదైనా సరే వాటికి ఈ రూల్స్ వర్తిస్తాయి. కానీ ఈ రూల్స్ అన్ని భగవంతుడికి చేసేటువంటి దాంట్లో వర్తించదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము మన గురించి కూడా ఆలోచించకుండా, మన ఇంద్రియ సుఖం గురించి కూడా ఆలోచించకుండా, మన సుఖం కూడా ఆలోచించకుండా కనుక మన సుఖం భగవంతుడి బాధ్యత అవుతుంది. అది ఆధ్యాత్మికం అవుతుంది. ఎందుకంటే మన శరీరం ఉన్నదే అందుకు. అయితే కరెక్టే, శరీరము తాత్కాలికమే. కానీ శరీరంతో చేసేటువంటి పనులన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి పనులు అయి ఉన్నట్లయితే ఆ శరీరం తాత్కాలికమైనటువంటి శరీరంతో శాశ్వతమైనటువంటి లాభాన్ని పొందవచ్చు. సో అందుకనే మనకి వేద మంత్రాలు కూడా అదే చెప్తున్నాయి అని చెప్తున్నారు. దేహంతో చేసేటువంటి కర్మలు ఏనాడు తాత్కాలికం కావు, దేహం తాత్కాలికము అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఆ కర్మలు ఒకవేళ భగవంతుడి సంబంధంతో ఉన్నట్లయితే అది కరెక్ట్. అందుకనే భౌతికంగా ఏది ఉన్నా కానీ మనం చేసేటువంటి త్యాగం, మనం చేసేటువంటి దానం, మనం చేసేటువంటి వైరాగ్య భావన ఏదైనా సరే అది భగవంతుడి సంబంధంతో లేకపోతే అది ఫల్గు వైరాగ్యం.
అంటే చాలా మంది నేను సన్యాసం తీసుకున్నాను, నేను కాషాయం వేసుకున్నాను, నేను నాకున్నదంతా దానం చేశాను అని అనవచ్చు. వైరాగ్యాన్ని ప్రదర్శించవచ్చు. కానీ ఆ ప్రదర్శించినటువంటి వైరాగ్యము భగవంతుడి సంబంధంలో గనక లేకపోతే, ఆ ప్రదర్శించినటువంటి వైరాగ్యంలో భగవత్ చింతన లేకపోతే, ఆ ప్రదర్శించినటువంటి వైరాగ్యం భగవత్ సేవగా గనక కాకపోతే, ఆ వైరాగ్యం ఎలాంటి లాభాన్ని తీసుకురాదు. అందుకని మనకి భగవద్గీతలో కూడా సన్యాసం కంటే యుక్త వైరాగ్యం ఇంపార్టెంట్ అని చెప్తారు కృష్ణుడు. వైరాగ్యం కంటే యుక్త వైరాగ్యం ముఖ్యం అని చెప్తారు. అంటే అన్ని వదిలేయడం కాదు గొప్ప, ఉన్నదాన్ని కృష్ణ సంబంధంలో వాడడం గొప్ప. నాకు ఏదున్నా నేను ఏ విధంగా కృష్ణ సంబంధంలో వాడతాను, ఎప్పుడైతే అది చేస్తామో అది సరి అయినటువంటి వైరాగ్యం, మనకి ముక్తిని తీసుకొచ్చేటువంటి వైరాగ్యం అది. అందుకని కృష్ణుడు కూడా రికమెండ్ చేయలేదు అలాంటి వైరాగ్యాలని. ఓకే, కాబట్టి ఇది తాత్కాలికము, ఈ తాత్కాలికమైనటువంటి దేహంతో మనం ఇంద్రియ సుఖం చేసుకోవాలి ఉన్నంత కాలము అనేటువంటి భావనలో కాకుండా, ఏ విధంగా భగవత్ సేవ చేయాలి అనేటువంటి భావనలో మన కర్మలు చేయాలి. ఓకే, దేహాన్ని రక్షించుకోవాలి, దేహాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవాలి. మనం కూడా ఎక్కువ కాలం బ్రతికేలా మన ఆరోగ్యాన్ని చూసుకోవాలా, మన దేహానికి సంబంధించినటువంటి అన్ని రకాల మంచి చెడులు అన్ని చూసుకోవాలి మనం. ఎందుకంటే అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ శరీరంతో మనం చేసేటువంటి కర్మలు ఆధ్యాత్మిక కర్మలు అవుతాయి. ఆ ఆధ్యాత్మిక కర్మలు ఈ యొక్క మంచిగా ఉంచుకున్నటువంటి దేహం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అలా చేసినప్పుడే మనం ఆత్మను ఉద్ధరించుకోగలుగుతాం. కాబట్టి నెక్స్ట్ సత్యవతి మాతాజీ 41వ శ్లోకం. పరాగృక్తమపూర్ణం వా అక్షరం యత్తదోమితి. పరాగృక్తమపూర్ణం వా అక్షరం యత్తదోమితి. యత్కించిదోమితి భూయాత్ తేన రిచ్యేత వై పుమాన్. యత్కించిదోమితి బ్రూయాత్ తేన రిచ్యేత వై పుమాన్. భిక్షవే సర్వమోం కుర్వన్ నాలం కామేన చాత్మనే. భిక్షవే సర్వమో కుర్వన్ నాలం కామేన చాత్మనే. ఓం శబ్దోచ్చారణము మనుజుని ధన వియోగమునకు సూచకమగును. అనగా ఈ శబ్దోచ్చారణం చే అతడు ధనాసక్తి నుండి విడివడును. సంపద హరింపబడుటయే దానికి కారణము. ధనరహితునిగా ఉండట ఎంత మాత్రం తృప్తికరం కాదు. ఏలైనగా అట్టి స్థితిలో అతను కోరికలను తీర్చుకొనజాలడు. అనగా ఓం అను ఉచ్చారణ చే మనుషుడు ధనశూన్యుడగును. ముఖ్యంగా అతడు దరిద్రునికి లేదా భిక్షుకునికి దానం ఇచ్చినప్పుడు ఆత్మానుభూతి గాని కామమును గాని నెరవేరదు. భాష్యము. యాచకునిగా అది తెంచిన వామనదేవునికి బలిచక్ర సమస్తము వసగోరెను. కానీ కులగురువకు శుక్రాచార్య అతని ప్రతిజ్ఞను మెచ్చలేదు. దరిద్రునికి సమస్తం దానం ఇవ్వరాదని శుక్రాచార్యుడు వేద నిర్దేశం చూపెను. నిజమునకు దరిద్రుడు దానమడగ వచ్చినప్పుడు నాకున్నది నీకు ఇచ్చి తిని ఇక నా దగ్గర ఏమీ లేదు అని మనుజుడు అసత్యం ఆడవలసి ఉండును. అనగా ఉన్నదంతయు అతడు దానం ఇవ్వరాదు. వాస్తవమునకు ఓం అన్నది ఓం తత్సత్ పరతత్వం కొరకే ఉద్దేశింపబడినది. ధనమును భగవత్ ప్రయోజనం కొరకే ఖర్చు చేయవల్ల కనుక ఓంకారం అన్నది ధనాసక్తి నుండి విడివడుటకే ఉద్దేశింపబడినది. నవీన నాగరికత ఎందు దరిద్రులకు ధనదానము చేయటయే నైజముగా నైనది. అట్టి దానమునకు ఎటువంటి ఆధ్యాత్మిక విలువ లేదు. బీదల కొరకు ఎన్నో వైద్యశాలలు సంస్థలు ఉన్నప్పటికీ త్రిగుణములను అనుసరించి ఆ బీదల దారిద్ర్యం తీరనే తీరదు. ధర్మ సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ మానవ సంఘం నుండి బీదరికము వైతొలగలేదు. కనుకనే ఇచ్చట భిక్షవే సర్వం ఓం కుర్వన్నాలం కామేన చాత్మనే అని చెప్పబడినది. నిర్ధనులకు భిక్షగాళ్లకు సమస్తము ఎవడను దానం ఇవ్వరాదు. ఈ విషయంన కృష్ణ చైతన్యోద్యమం అంటే హరినామ సంకీర్తనోద్యమం వారిదే సర్వోత్తమ పరిష్కార మార్గమైనది. ఈ ఉద్యమం బీదల పట్ల సదా కనికరం కలిగిను. అది వారికి కృష్ణ ప్రసాదము వసగొట్టయే అంటే అన్నదానం చేయట కాక కృష్ణ భక్తుల గుడినట్లుగా బోధ చేయొచ్చు జ్ఞాన ప్రాప్తిని కలిగించున్నది. కనుకనే బీదవారి అంటే ధనమునందు జ్ఞానమునందు బీదవారైన వారు కొరకు మేము 100 కొద్ది కృష్ణ మందిరాలను నిర్మించుతున్నాము. వారికి కృష్ణ భక్తి భావన నేర్పి అక్రమ సంబంధము మత్తు పదార్థ స్వీకారము మాంసభక్షణము జూదం వంటి పాపకర్మలను త్యజించి గుణమును మెరుగుపరచుకునేటట్టును బోధించుతున్నాము. ఈ పాపకర్మల వలనే జనులు జన్మ జన్మాంతరములు దుఃఖములను అనుభవించవలసి వచ్చును. కనుక అటువంటి కృష్ణ మందిరములను నిర్మించుటకై ధనమును వెచ్చించుట ఉత్తమోత్తమము. అప్పుడు జనులు దాని ఎదు చేరి తమ జీవితములను మెరుగుపరచగలగలరు.
ఎటువంటి జీవనావసరములకు లోటు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో వారు సుఖముగా జీవింపగలరు. ఆ విధముగా వారు సుఖమయ జీవనం గడుపుచు కృష్ణ భక్తి భావంలో పురోగమింపగలరు. మనిషి చెంత ధనమునచో దాన్ని వృధాగా ఖర్చు చేయరాదు. హరినామ సంకీర్తనోద్యమను పురోగమింపజేయుటకు ఆ ధనమును ఉపయోగించవలను. అప్పుడు మానవ సమాజము సుఖ సమృద్ధులతో తులతూగి అంచెమున భగవద్ధామమును చేరగలిగి అవకాశము పడేయగలరు. ఈ విషయమును కూర్చి వేద మంత్రము ఇట్లు పలుకుచున్నది. పరాగ్వా ఏతద్యుక్తం అక్షరం యతదేత్ ఓం ఇతి తద్యత్ కించిత్ ఓం ఇతి అహాత్రైవాస్మై తద్రిచ్యతే స యత్సర్వం ఓం కుర్వాద్రిచ్ఛాదాత్మానం స కామ్యేభ్యో నాలం స్యాత్. హరే కృష్ణ. ఓకే. సో ఓం అనేటువంటి పదం ఏం చేస్తుంది? పరతత్వాన్ని సూచిస్తుంది. అంటే ఓం అనే పదంతో మనం చేసేటువంటి ఏదైనా సరే మనం పరతత్వానికి అర్పిస్తున్నట్టు. ఆ విధంగా అర్పిస్తుంటే మన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కంప్లీట్ అయిపోతుంది. మన దగ్గర ఉన్నటువంటి ధనమంతా అయిపోతే చివరికి మనం ఏం చేయగలుగుతాం? ఇక మళ్ళీ మనము ఆ ధనం లేనటువంటి స్థితిలో మనం ఆత్మానుభూతికి కానీ లేకపోతే మన కోరికలను కానీ తీర్చుకోలేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోతాము అనేటువంటి విషయం ఏం చెప్తారు. కాబట్టి సర్వం అర్పించేటువంటి విధంగా నీ యొక్క దానం ఉండకూడదు అని శుక్రాచార్యుడు తెలియజేస్తున్నారు. కానీ ఈ ఓం అనేటువంటి పదంతో మనం అర్పించేటువంటిది ఎవరికో కాదు, భగవంతుడికి. ఎప్పుడైతే మనం భగవంతుడికి సర్వం అర్పిస్తామో సర్వం మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. ఈవెన్ బలి మహారాజుకు కూడా తిరిగి వచ్చింది. ఓకే, బలి మహారాజు సర్వం అర్పించారు, కానీ బలి మహారాజుకు కూడా భగవంతుడు మొత్తం తిరిగి ఇచ్చేశారు. కానీ యాచించినది ఎవరు అనేటువంటిది చూసి మనం దానం చేయాలి. ఒక భిక్షగాడికో లేకపోతే ఒక దరిద్రుడు వచ్చి మన దగ్గరకు వచ్చి యాచిస్తున్నారు అని అనుకోండి, అలాంటి వ్యక్తికి మనకున్నదంతా ఇచ్చేయకూడదు. కానీ భగవంతుడు అడుగుతుంటే స్వయంగా భగవానుడు అని శుక్రాచార్యుడే చెప్తున్న తరువాత కూడా మనం అర్పించకపోతే మనం సరి అయిన విధంగా మన శరీరం ఉన్నదే అందుకు. సో కాకపోతే అక్కడ అడుగుతున్నటువంటి వ్యక్తి భగవంతుడే అని తెలిసినప్పటికీ అడుగుతున్నటువంటి వ్యక్తిని భౌతికంగా ఒక భిక్షగాడితో పోల్చి చూస్తున్నారు. అది తప్పు. ఓకే, ఒక భిక్షగాడు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో భగవంతుడు వచ్చి అడిగినప్పుడు కూడా అలానే ప్రవర్తించాలి అని శుక్రాచార్యుడు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆధునిక జనులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా దాన ధర్మాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా అనాథ శరణాలయాలను కట్టిస్తున్నారు, లేకపోతే బీదలకి కావాల్సినవన్నీ చేస్తున్నారు, వైద్యశాలలు కట్టిస్తున్నారు, కళ్యాణ మండపాలు కట్టిస్తున్నారు, విద్యాలయాలు కట్టిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా త్రిగుణాత్మకమైనటువంటి దానము, త్రిగుణాతీతమైనటువంటి దానం కాదు. యాక్చువల్గా శుక్రాచార్యుడు మిక్స్ చేస్తున్నారు, రెండు విషయాల్ని మిక్స్ చేస్తున్నారు. భౌతికమైనటువంటి దానంతో పోలుస్తున్నారు బలిచక్రవర్తి చేయబోతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దానాన్ని. ఓకే, సో ఎప్పుడైతే ఈ పోలిక అనేటువంటిది ఇలా జరుగుతుందో అది సరి అయినటువంటి పోలిక కాదు. ఎందుకంటే రెండిటికి ఒకే లాభం రాదు. ఒకవేళ వామనదేవుడి యొక్క స్థితిలో ఎవరో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి లేదంటే ఒక భిక్షగాడు ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్పినవన్నీ వర్తిస్తాయి. కానీ అక్కడ ఉన్నటువంటి స్వయంగా భగవానుడు కాబట్టి ఆయన చెప్పింది ఏ ఫార్ములా కూడా వేదాల్లో చెప్పబడి ఉన్నా కానీ అది వర్తించదు. ఎందుకంటే వేదాల్లో చెప్పబడి ఉన్నది అది కేవలం భౌతికమైనటువంటి విషయాల కోసం చెప్పబడింది, భౌతికంగా దానం చేసేటువంటి వాళ్ళ గురించి చెప్పబడింది. కాబట్టి సరి అయినటువంటి దాన విధానం కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం నిర్వర్తించేటువంటి హరినామ సంకీర్తన ఉద్యమం ఏదైతే ఉందో అది సరి అయినటువంటి దానం. అంటే మనం అందరికీ కూడా కృష్ణ భక్తిని ఇవ్వాలి, అందరికీ కూడా కృష్ణ ప్రేమని ఇవ్వాలి, అందరికీ కూడా కృష్ణ నామాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఈ దానము శాశ్వతంగా వాళ్ళకి లాభాన్ని తీసుకొచ్చేటువంటి దానం, అంతేకాని భౌతికంగా తాత్కాలికమైనటువంటి లాభాన్ని ఇచ్చే విధంగా మన దానం ఉండదు. అందుకనే ఇది సరి అయినటువంటి దానము అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ 42 సత్యవతి మాతాజీ చదవండి. అతైతత్పూర్ణమాభ్యాత్మం యచ్చ నేత్యనృతం వచః. అతైతత్పూర్ణమక్షాతం మభ్యాత్మం యచ్చ నేత్యనృతం వచః. సర్వం నేత్యనృతం బ్రూయాత్ సదుష్కీర్తిః స్వసన్మృతః. సర్వం నేత్యనృతం బ్రూయాత్ సద్దుష్కీర్తి స్వసన్మృతః. కనుక లేదని పలుకుట ఉత్తమోత్తమ విధానము. అది అసత్యమేనను మనుషునికి పూర్ణ రక్షణ నొసగలదు, ఇతరుల సానుభూతి లభ్యమగునట్లు చేయగలదు, ఇతరుల నుండి ధనమును పడేయుటకు అవకాశం ఒసగలదు. అయినను తన వద్ద ఏదీను లేదని ఎల్లప్పుడు పలికినచో అతడు నిందనీయుడే అగును. అట్టివాడు జీవన్మృతుడు లేదా శ్వాస కొనసాగుతున్నప్పుడే అదారుడు అనబడును. భాష్యము.
బిచ్చగాండ్రు ఎల్లప్పుడు తన వద్ద ఏదీని లేదని పలుకుచుందరు. తమ వద్దనున్న ధనమును కోల్పోకుండుటకు, ధన ప్రాప్తిగా ఇతరుల సానుభూతిని పడేటకు అట్టి వ్యవహారం వారికి మంచిదే కావచ్చు, కానీ అది కూడా అత్యంత నిందనీయమైనది. ఎవడైనా ఉద్దేశపూర్వకముగా భిక్షాటను వృత్తిగా మార్చుకున్నచో శ్వాస కొనసాగుచున్న మృతుడే అనబడును, లేదా వేరొక అభిప్రాయం అనుసరించి అట్టి అసత్య వర్తనమని శ్వాస కొనసాగుతున్నప్పుడే వధించి వేయగలరు. ఈ సందర్భంన వేదోపదేశం ఇట్లున్నది: అతైత పూర్ణమఖ్యాత్మభ్యాతం ఎన్నేతి సర్వం నేతి బ్రూయ పాపికాస్య కీర్తిజాయతే సైనం తత్రైవ హన్యాత్. ఎవడేని తాను నిర్ధనుడని ఎల్లప్పుడూ పలుకుచు యాచనచి ధనమును కూడబెట్టినచో వెంటనే అతన్ని వధింపవలను. అంటే సైనం తత్రైవ హన్యాత్. కరెక్ట్. ఓకే. సో నువ్వు ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటిది దాంతో నువ్వు సర్వం కోల్పోతావు అనేటువంటిది కనుక నీకు అర్థమైపోతే అలాంటి సందర్భంలో నువ్వు అబద్ధం కూడా ఆడొచ్చు. నా దగ్గర ఏమి లేదు అని చెప్పొచ్చు. నేను ఇవ్వడానికి నీకు నా దగ్గర ఏమి లేదు అని అబద్ధం చెప్పినా పర్వాలేదు. అలాంటి అబద్ధం నిన్ను రక్షిస్తుంది అని చెప్తున్నారు. ఇంకొక రకంగా చూస్తే నువ్వు చెప్పినటువంటి అబద్ధం ఏదైతే ఉందో, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేటువంటి అబద్ధం ఏదైతే ఉందో, వీటి దగ్గర నిజంగానే ఏమీ లేదేమో అనుకుని జనాలందరూ నీ మీద సానుభూతి కూడా చూపిస్తారు. కొంతమంది నీకు ఇంకా భిక్ష కూడా వేస్తారు. అంతే కదండి. మనం పద్దాక నా దగ్గర ఏమి లేదు అన్నాం అనుకోండి, సరే నేను ఇస్తా తీసుకో అంటాం కదండి. సో అలానే మనము సానుభూతి పొంది సానుభూతి ద్వారా ధనాన్ని కూడా ఆర్జించేటువంటి అవకాశం ఉంది అని శుక్రాచార్యుడు తెలియజేస్తున్నారు. అట్లనే ఏం చెప్తున్నారు, నీ దగ్గర ఉన్నది కూడా లేదు అని చెప్పేది ఎందుకు అంటే నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసమే, కానీ సానుభూతి ద్వారా నువ్వు వాళ్ళ ద్వారా ఇంకా ఏదో పొందాలని మాత్రం కాదు. ఒకవేళ కనుక నువ్వు లేదు అని చెప్పినటువంటి ఉద్దేశం నిన్ను రక్షించుకోవడం కోసం కాకుండా సానుభూతి పొంది సానుభూతి ద్వారా ధనాన్ని ఆర్జించాలి అనేటువంటి భావంలో కనుక చెప్పినట్లయితే, ఆ విధంగా ధనాన్ని కనుక ఆర్జించినట్లయితే అప్పుడు నువ్వు వదార్హుడు అవుతావు, నువ్వు చంపబడడానికి అర్హుడు అవుతావు. అంటే చాలా మంది ఆస్తులు ఉండి డబ్బు ఉండి అన్నీ ఉండి కూడా చినిగిన చొక్కాలు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అడుక్కుంటూ ఉంటారు. సో ఇది సరైనది కాదు. లేనప్పుడే అడుక్కోవాలి. ఉండి కూడా అడుక్కోవడం, అలాంటి వ్యక్తిని వెంటనే చంపేయచ్చని శాస్త్రం చెప్తుంది. ఓకే. సో కాబట్టి అలా చేయకూడదు అని చెప్తున్నారు. మంగతాయర్ మాతాజీ. స్త్రీషు నర్మ వివాహే చ వృత్యర్థే ప్రాణ సంకటే. హరే కృష్ణ ప్రభుజీ. స్త్రీషు నర్మ వివేక చ వృత్యర్థే ప్రాణ సంకటే. ఓ బ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాద్యుగుప్సితం. గో బ్రాహ్మణార్థే హింసాయాం నానృతాం సాధ్యుగుప్సితం. హరే కృష్ణ. స్త్రీని వశపరుచుకుంటే యందు, పరిహాసమునందు, వివాహమునందు, జీవికను సంపాదించుకుంటే యందు, ప్రాణ సంకటమునందు, గృహబ్రాహ్మణుల రక్షణమందు, శత్రువు చేతి నుండి ఎవరన్నా రక్షించుట యందు అసత్యము నిందనీయము కాదు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతునందరి వామనదేవుడు బలచక్రవర్తి దానం అడుగుటాను అష్టమ స్కందంలోని 19వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. శ్రీ ఇప్పుడు ఏం చెప్తున్నారండి, నువ్వు అబద్ధం ఆడు, తప్పేం లేదు. నువ్వు రక్షించుకోవడానికి నువ్వు అబద్ధం ఆడొచ్చు, స్త్రీని వశపరచుకోవడానికి అబద్ధం ఆడొచ్చు, పరిహాసం చేయడానికి అబద్ధం ఆడొచ్చు, వివాహంలో అబద్ధం ఆడొచ్చు. వివాహాలన్నీ అబద్ధాలతోనే జరుగుతాయి కదండి. సో జీవికను సంపాదించుకోవడం కోసం అబద్ధం ఆడొచ్చు, అంటే వ్యాపారాల్లో అబద్ధం ఆడొచ్చు. ఓకే. గోబ్రాహ్మణుల రక్షణలో కూడా అబద్ధం ఆడొచ్చు. అంటే మనం అబద్ధం చెప్పడం వల్ల గోవులకి రక్షణ జరుగుతుంది, బ్రాహ్మణులకు రక్షణ జరుగుతుందంటే అబద్ధం ఆడొచ్చు. శత్రువుల చేతి నుంచి మనం రక్షించుకోవడం కోసం కూడా మనం అబద్ధం ఆడొచ్చు. అంటే ఇన్ని సందర్భాల్లో అబద్ధం ఆడొచ్చు అనేటువంటి విషయం శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడు, ఇప్పుడు నువ్వు ఇస్తాను అన్నటువంటిది నేను ఇవ్వను అని చెప్పు అని శుక్రాచార్యుడు శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని, శాస్త్రంలో నువ్వు ఇలా చెప్తే తప్పు లేదు అని ఎక్కడెక్కడ పలికారో వాటన్నిటినీ చెప్పుకుంటూ బలిచక్రవర్తిని వామనదేవుడికి దానం ఇవ్వద్దు అని చెప్పడానికి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది విన్నటువంటి బలిచక్రవర్తి ఏం చేస్తాడు అనేటువంటిది 20వ అధ్యాయంలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు